2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుండి డ్రోన్లు ఈ యుద్ధంలో కీలక ఆయుధంగా మారాయి. రష్యా ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి. ఇవి సైనికులు, వాహనాలు, యుద్ధ సామాగ్రిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి. 2025 జూన్లో రష్యా 6297 లాంగ్ రేంజ్ డ్రోన్లను ప్రయోగించింది. ఇది గత సంవత్సరం జులైతో పోలిస్తే 14 రెట్లు ఎక్కువ. జులై 9న ఒకే రోజు 741 డ్రోన్ దాడులు జరిగాయి. ఈ డ్రోన్లు ఉక్రెయిన్ కు పెను సవాలుగా మారాయి. అంతేకాకుండా రష్యా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తో కంట్రోల్ చేయగలిగే డ్రోన్లను ఉపయోగిస్తోంది. దీనివల్ల వాటిని జామ్ చేయడం అసాధ్యం. అయితే ఇంత పెద్ద సమస్యకు ఉక్రెయిన్ ఒక సింపుల్ సొల్యూషన్ కనిపెట్టింది. అదే ఫిషింగ్ నెట్స్. ఉక్రెయిన్ సైన్యం ఈ వలలను యాంటీ డ్రోన్ టర్నల్స్ గా ఉపయోగిస్తోంది. అంటే చేపల వలలతో డ్రోన్లను పడుతున్నారన్నమాట. ఈ నెట్స్ ను రోడ్లు, గ్రామాలు, సైనిక స్థావరాలపై ఏర్పాటు చేస్తున్నారు. ఈ వలలు 100% రక్షణ ఇవ్వకపోయినా శత్రువు డ్రోన్లు లక్ష్యాన్ని చేరడం కష్టతరం చేస్తాయని లెఫ్టినెంట్ కర్నల్ మాక్సిమ్ క్రామ్చుక్ వెల్లడించారు. అయితే ఈ ఐడియా ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ నుంచి వచ్చింది. 2022 డిసెంబర్లో రష్యా ప్రయోగించిన ఓ డ్రోన్ కామోఫ్లాగ్ నెట్ లో చిక్కుకుని పేలలేదు. ఆ సంఘటన తర్వాత ఉక్రెయిన్ ఈ ఐడియాను ఉపయోగించి నెట్ కారిడార్స్ ను క్రియేట్ చేసింది. డ్రోన్ దాడి జరిగినా నష్టం తక్కువగా ఉండేలా సైనిక వాహనాలపై కూడా ఈ వలలను అమర్చారు. యూరోప్ లోని మత్స్యకారులు ఈ వలలను దానం చేస్తున్నారు. డెన్మార్క్ లోని థైబోరన్ అనే గ్రామంలో 450 టన్నుల ఫిషింగ్ నెట్స్ ఉపయోగించకుండా ఉన్నాయి. యూకే నీటిలో ఈ వలలను నిషేధించారు. ఇప్పుడు అవే వలలు ఉక్రెయిన్ కి చేరాయి. ఈ వలల విలువ సుమారు 25.56 కోట్ల రూపాయలు. పోలాండ్, ఉక్రెయిన్ సహాయ సంస్థలు కూడా ఈ వలలను సేకరించి ఉక్రెయిన్ కు పంపుతున్నాయి. ఒక డానిష్ దాత కార్ల్ ఫుట్రాప్ ఈ వలలను సేకరించి ఉక్రెయిన్ కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఫిషింగ్ నెట్స్ ఒక పరిపూర్ణ పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఉక్రెయిన్ కు ఇవి ఒక వినూత్నమైన రక్షణ వ్యూహంగా మారాయి. ఈ సరళమైన సాంకేతికత రష్యా డ్రోన్ల బెడదను తగ్గించడంలో సహాయపడుతోంది.